గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే మనందరికీ తెలుసు చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. అయితే ఆ ఈవెంట్ తొందరగా కంప్లీట్ చేసినప్పటికి కూడా అక్కడ వచ్చిన ఎవరైతే అభిమానులు ఉంటారో ఇద్దరు రోడ్ పైన వెళ్తూనే వాళ్ళు చనిపోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఆల్రెడీ దిల్ రాజు గారు 5-5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇంత అమౌంట్ అని చెప్పేసి ఇద్దరు ఫ్యామిలీస్కి ఇచ్చారంట. అది ఎంత, ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా అంటే పవన్ కళ్యాణ్ గారు భయంగానే పెట్టారు. అన్ని శ్రద్ధలు తీసుకోవాలని దగ్గర పోలీసు డిపార్ట్మెంట్ చాలామంది, ఎంత సంఖ్య అనేది తెలియదు కానీ ఎక్కువ మందిని అక్కడ ప్లేస్మెంట్ చేసి ప్రతిదీ కూడా డీటెయిల్గా చాలా జాగ్రత్తగా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఈవెంట్ అయితే జరిపారనమాట. సో అది జరపడంలో మెగా ఫ్యాన్స్ దిల్ రాజు గారు చాలా బాగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సో ఆ ఈవెంట్ ఎంత బాగా వచ్చింది, ఎంత ఇది అయింది, సినిమాకి మొత్తానికి ఏపీటీఎస్కి సరిపడా ప్రమోషన్ అయిపోయింది ఒక ఈవెంట్తో. సో అటు పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని పక్కన చూడటం ఫ్యాన్స్ అందరికీ కన్నుల విందుగా ఉందన్నమాట. సో మరి ఇంత జరిగి ఇంత హ్యాపీగా ఉన్న మూమెంట్లో ఇద్దరు అభిమానులు ఇంటికి వెళ్తూ వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. అది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, మీ ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పండి అని కూడా. సో మరి అది ఆయన ఎవరు అనుకోంది అనమాట. సో ఈవెంట్ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళే దగ్గరలో ఉన్నారంట, అప్పట్లో జరిగింది అది. మరి ఇంకా అది వాళ్ళ తప్పిదం, అది దాంట్లో ఎవరు చేయడానికి ఏం లేదన్నమాట. సో మరి ఈ విషయం తెలిసి దిల్ రాజు గారు ఆల్రెడీ మా లైవ్లో ప్రెస్ మీట్లోనే ఆయనకు ఆ విషయం తెలిసింది ఒకసారి ఇవాళ మార్నింగ్. అయితే దానికి ఆయన చెరో 5 lakhs వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చి తర్వాత ఏం కావాలో అది చూస్తానని చెప్పారు. అట్లానే ఆ విషయం తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారనమాట. సో ఆయన కూడా చెరొక 5 lakhs ఆయన పర్సనల్ అమౌంట్ నుంచి ఇస్తానని ఆయన కూడా కమిట్ అయ్యారు. సో ఖచ్చితంగా అంటే ఇలాంటివి జరిగితే వాళ్ళు ఇవ్వడం గొప్పే, బట్ ఇలాంటివి జరగకుండా ఉండడం అనేది ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎవరికి పరిస్థితులు బాగాలేదు. అంటే మనం నుంచున్న చోట కూడా చనిపోయే ప్రమాదం ఉంది మనకు తెలియకుండా. మనం ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ చూస్తున్నాం ఫారిన్లో కానీ ఇక్కడ కానీ. అది మనం అన్ని సీసీ ఫోటోలో చూస్తే కనుక ఏదన్నా రేక్ వచ్చి గాలికి పడడం కూడా అది ఎవడో చెప్పలేంది. సో మనం వెళ్తూ స్కిడ్ అయి పట్టడం అంటే లారీ కింద పడడం అంటే అట్లా యాక్సిడెంట్స్ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. బట్ ఇంకా కుర్రోళ్ళు కొంతమంది ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ ఇది అంతా చేస్తున్నారు అనమాట. పవన్ కళ్యాణ్ గారు దానికి కూడా ఒక ఉపాయం చెప్పారు. అంటే ఇట్లాంటి స్టంట్ మెన్స్ వాళ్ళందరికీ కూడా స్టంట్ క్లాసెస్ పెట్టండి, వాళ్ళని నేషనల్ లెవెల్లో వాళ్ళని పైకి తీసుకెళ్లొచ్చు అని చెప్పి ఆయన ఒక ఐడియాతో పెట్టండి. దిల్ రాజు గారికి అన్నారు అదే విషయాన్ని స్టూడియోస్ పెట్టండి, స్పాన్సర్లు చూసుకుంటారు. ఆయన అందుకే చెప్పారు, మీరందరూ ర్యాలీలకు వస్తారా బాబు, మాకు హ్యాపీయే, కానీ మీ ప్రాణాలు అనేవి కూడా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా, మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, మీరు మా కోసం చేయగొట్టి మీరు ఇట్లా పడిపోతే అనేది బాగోదు. ఆయన ఆల్రెడీ చాలా భయంగానే అక్కడికి అందరికీ చెప్పి పంపించారు. బట్ మరి అంతమంది లక్షల్లో జనం వచ్చినప్పుడు మరి ఇట్లాంటివి చిన్నవి జరుగుతూ ఉంటే మరి ప్రాణాలు పోవడం అనేది ఎవరికైనా బాధే. ఈ సినిమా టైంలో ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉన్నప్పుడు ఇలాంటి సాడ్ న్యూస్లు మన ఆల్రెడీ అల్లు అర్జున్ గారి ఇష్యూ తర్వాత అసలు ఇలాంటి మీటింగ్లు పెట్టాలంటేనే ఏపీటీఎస్ మొత్తం భయపడిపోతున్నారు. నిజానికి అది దాంతో మనం కంపేర్ చేయలేం. అక్కడ అది అనుకోకుండా జరిగింది. ఇందులో చాలామంది ఎవరెవరైతే ఉన్నారో కొంతమంది ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ ఆఫ్ మెగా అని చెప్పొచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు మీ దానికి అయింది కదా, మరి ఆయనకు సంబంధించి మీరు ఏం చేస్తారు అని చెప్పి. అంటే దీంట్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎవరిది లేదు కదా, పోలీసులు కానీ. వాళ్ళు ఆల్రెడీ ఈవెంట్ దాటేసి బయటకు వెళ్ళిపోయారు అంటే వెళ్ళే క్రమంలో వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా వచ్చారో చూడాలని ఆసక్తితో, వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, అమ్మ నాన్నలు చూడాలని ఆసక్తి ఉండాలి కదా వాళ్ళకి. అది లేకుండా వాళ్ళు నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయొద్దు అని ఎంతోమంది ఎంతో మొత్తుకుంటారు. సో పెద్ద వాళ్ళే కార్లలో పల్టీలు కొట్టి పోతున్నారు. మరి కుర్రోళ్ళు బైక్ స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకుని కొంచెం ఆలోచించి హెల్మెట్ అది కేర్ఫుల్గా పెట్టుకుని వెళ్తే, హైవే మీద వెళ్ళినా మామూలు రోడ్లో వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా వెళ్తే చక్కగా ఇంట్లో వాళ్ళకి మనం రోజు నవ్వుతూ కనపడచ్చు. మనం దాన్ని తలుచుకుని జీవితాంతం ఇంట్లో వాళ్ళు బాధపడుతూనే కూర్చోవాలి. సో మరి సినిమా హీరో కోసం వెళ్ళాడనే అసంతృప్తి వాళ్ళకి ఆ జీవితాంతం అది ఉండిపోతుంది. హీరోని వెళ్ళాడు, సో ఇంట్లో నాన్నల్ని హీరోగా చూడండి, తర్వాత మన అభిమాన హీరో సినిమా వస్తే వెళ్ళండి, టికెట్ దంపండి, వాళ్ళు అంతకంటే ఏం కోరుకోరు. సో మీరు ప్రాణాలను పనంగా పెట్టి మరి ఇట్లాంటి రిస్కులు చేస్తే అది దానివల్ల మీ ఫ్యామిలీ కానీ హీరోలు కానీ ఎవరు హ్యాపీగా ఉండరు.